యోహాను సువార్త అసమానమైనది. 5 కారణాలు యోహాను సువార్త అసమానమైనదని చెప్పటానికి మనం ప్రయత్నించవచ్చు. మొదటిది, ఇట్స్ ఏ పర్సనల్ సామ్ లేదా పర్సనల్ గాస్పల్. ఇది వ్యక్తిగతమైన సువార్త. అంటే చాలామంది వ్యక్తులను గురించి సువార్తలు ప్రస్తావించబడింది. 2వ అధ్యాయము కనాన పెళ్ళి, 3వ అధ్యాయం నికోదేము, 4వ అధ్యాయములో సమరయ స్త్రీ. ఇలాగూ వ్యక్తులను గురించిన ప్రస్తావన మనకు ఎక్కువ సార్లు కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే జీసస్ ఈజ్ మోర్ మైండ్ఫుల్ అబౌట్ పర్సనల్ మినిస్ట్రీస్. ప్రభు వారు వ్యక్తులను ప్రేమించి ఆ వ్యక్తుల దగ్గరికే, దయ్యాలు పట్టిన సేన అలాంటి వాడి దగ్గరికి యేసుప్రభు వచ్చినాడు. సమరయ స్త్రీ దగ్గరికి యేసుప్రభు వచ్చినాడు. పాపం చేత పట్టబడిన స్త్రీకి కూడా యేసుప్రభు పరిచర్య చేసినాడు. అలా యేసుప్రభు వారు పర్సనల్ మినిస్టర్, వ్యక్తులకు పరిచర్య చేసేవాడు కనుక దిస్ ఎ పర్సనల్ గాస్పల్. వ్యక్తిగతమైన సువార్తను మనకు జ్ఞాపకం చేయబడుతుంది. రెండవది, ఇట్స్ ఎ పెక్యులియర్ గాస్పల్, విశిష్టమైన సువార్త. దీంట్లో యేసుప్రభు వారు అయామ్ అనే స్టేట్మెంట్లు 7 చెప్పిన సంగతి మనకు పరిచయం. అంటే నేను నిజమైన ఆహారమును, నేను నిజమైన పానమును, నేనే పునరుత్థానమును, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే ద్రాక్షవల్లిని, ఇలాంటి 7 అయామ్ స్టేట్మెంట్స్ అంటారు. ఇవి సువార్తలో మాత్రమే మనకు ఎక్కువసార్లు కనిపిస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు వాటిని మన కొరకై గ్రంథస్థం చేసినాడు. మూడవది, ఇట్స్ ఎ ప్రాక్టికల్ గాస్పల్, అంటే క్రియాపూర్వకమైన సువార్త. యేసు ప్రభు వారు మొదటిది డివోషన్ అంటే డాక్ట్రిన్, సిద్ధాంతం మాట్లాడినాడు. అదే సమయంలో డ్యూటీ, బాధ్యత కూడా మాట్లాడినాడు. మామూలుగా మనం అంటే సిద్ధాంతం చెప్పమంటే మస్తుగా చెప్తాం, కానీ అది క్రియ రూపంలోకి వచ్చేటప్పటికే వెనకంజ వేస్తాం. యేసుప్రభు అలా కాదు. ఆయన ఏదైతే ఆచరించినాడో అది బోధించినాడు, ఏది బోధించినాడో అది ఆచరించాడు. మాకు యేసుప్రభుకుండే తేడా మీకు బాగా తెలుసు కదా. మేము ఏది ఆచరించామో అది బోధిస్తాం, ఏది బోధించామో అది ఆచరించు. యేసుప్రభు అలా కాదు. ఏది ఆచరిస్తాడో అది బోధిస్తాడు, ఏది బోధిస్తాడో అదే ఆచరిస్తాడు. కనుక ఈ సువార్త అంతా ప్రాక్టికల్ గాస్పల్. యేసుప్రభు వారు నేను మీకు సేవ చేయటానికి వచ్చినాను అని ఆ తర్వాత ఇంకా ఆయన దాన్ని ఆయన వెళ్ళలేదు. 13వ అధ్యాయంలో మనం చూస్తే యోహాను సువార్తలో యేసుప్రభు తానే భోజన పంక్తిలో నుండి లేచి టవాలు తీసుకొని, నడవకు కట్టుకొని, పాత్ర తీసుకొని, దాంట్లో నీళ్లు పోసుకొని శిష్యుల పాదాలు కడగటానికి ఆరంభించినట్లు వాక్యంలో మనం చూస్తాం. కనుక యేసుప్రభు వారు ప్రాక్టికల్గా సమాధి తోట దగ్గరికి వెళ్ళాడు. ముఖ్యంగా లాజరు దగ్గరికి అయితే యేసుప్రభు అక్కడికి వెళ్ళి ఈ సో పర్సనల్ ఇన్ మీటింగ్ ద పర్సన్స్ నీడ్స్. ఒక వ్యక్తి యొక్క ఆత్మ సంబంధమైన అక్కర తీర్చడానికి యేసుప్రభు తనకు తాను ఎంత దూరమైనా, ఎక్కడికైనా, ఎప్పుడైనా, ఎలాగైనా వెళ్ళటానికి సిద్ధంగా. మేము కొన్ని దగ్గరికి వెళ్తాం, కొన్ని స్థలాలకు వెళ్తాం, కొన్ని ఇండ్లకి వెళ్తాం. యేసుప్రభు వాళ్ళే సమాధి తోటకి పోతామా? పెళ్ళికి రమ్మంటే వస్తాం, కానీ సమాధి తోటకి రమ్మంటే సాధారణంగా రాం కదా. యేసుప్రభు వారు సమాధి తోట దగ్గరికి వెళ్ళాడు, దయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, బావి దగ్గరికి వెళ్ళాడు, అలాగే గది దగ్గరికి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, సముద్ర తీరం దగ్గరికి వెళ్ళాడు. యేసుప్రభు వారు మంచి పరిచారకుడు, అని పరిశుద్ధ సేవకుడని యేసు అని ఆయనకి పేరు. కనుక ఈ సువార్త చాలా భిన్నంగా మనకు కనిపిస్తుంది అని ఇప్పటిదాకా మనం చూసినాం. నాలుగవది, ఇట్స్ ఏ పాపులర్ గాస్పల్, ప్రఖ్యాతి చెందిన సువార్త. ఇప్పటిదాకా అనే విషయాలు చూసినాం. మొదటిది ఏంటి? ఇట్స్ ఎ పర్సనల్ గాస్పల్, వ్యక్తిగతంగా మనిషినికి పరిచర్య చేసే సువార్త. రెండవది ఏంటి? ఇట్స్ ఏ పెక్యులియర్ గాస్పల్, ఐఆమ్ స్టేట్మెంట్స్ అనేవి మనకు కనిపిస్తాయి. మూడవది ఏంటి? ఇట్స్ ఎ ప్రాక్టికల్ గాస్పల్, క్రియాపూర్వకమైన సువార్త. నాలుగవది ఏంటి? ఇట్స్ ఎ పాపులర్ గాస్పల్. మీరు కొంతమంది సువార్తకు పోతుంటారు కదా.
సువార్త, బహిరంగ సువార్తకి. తర్వాత కొన్ని సువార్త కరపత్రికలు ఇస్తారు. తర్వాత గాస్పల్ బుక్స్ కూడా కొన్ని ఇస్తుంటారు. కొన్ని పుస్తకాలకి మార్గము అని పేరు పెట్టింటారు. ఇప్పుడు సువార్తకు పోయే వాళ్ళని నేను అడుగుతా, ఎందుకంటే పోని వాళ్ళకి ఎలాగో తెలియదు అనుకో. మీరు చెప్తారా, నేను చెప్పేవాళ్ళు జవాబు? సరేనా? ఇప్పుడు ఒక పుస్తకము పేరు చెప్పకుండా దానికి పెట్టిన పేరు చెప్తా. ఇరుకు మార్గము. ఏ పుస్తకం? మత్తయి సువార్త. వెరీ గుడ్. ఎందుకు ఎందుకంటే మార్గం 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 ఎందుకు పెట్టారంటే బైబిల్లో పదాలే తీసి వాడు పెట్టినారు. ఉద్దేశం ఏంటంటే ఇది మతం అని చాలామంది అనుకుంటారు కదా, మతం కాదు, మార్గం అని సువార్త వారికి ఇవ్వటానికి. శాంతి మార్గము. ఎవరు చెప్పారు? యోహాను అని. అంటే నాకు తెలిసి మీరు సువార్తకు పోవట్లేదు, పోయినా కూడా పుస్తకాలు వాళ్ళు ఏదో ఇస్తుంటే మీరు ఏదో ఇచ్చింటారు. ఇదేమంది అని నేను తెరిచి చూసిండరు. మనకు అంత వచ్చు కదా అనుకుంటాం. పోనీ యోహాను సువార్తకి ఏం అదన్నీ చెప్పండి. వెరీ గుడ్. జీవ మార్గము యోహాను సువార్త. లూకా సువార్తకి చెప్పండి. దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే మీకు 42వ వార్షికోత్సవం చాలా గ్రాండ్గా చేస్తున్నారని అర్థమవుతుంది కదనా? సువార్తకి పేర్లు కూడా తెలియకపోవడం విషాదకరమైన సంగతి. మొదట మాత్రం చెప్పినారు ఇరుకు మార్గం మత్తయి సువార్త. మార్కుని ఏమంటారు? లేదు. లూకాని ఏమంటారు? లేదు. యోహాను ఏమంటారు? జీవ మార్గం. ఇప్పుడు శాంతి మార్గం చెప్పండి. ఏం చేయాలబ్బా మిమ్మల్ని? రోమా పత్రిక రోమన్స్ చాప్టర్ 3 3:17 3:17 చాలు చెప్పండి. రోమాన్ ఏమంటారు? బైబిల్లో పదాలే వాళ్ళు తీసి పండితులు, వాళ్ళు బైబిల్ జ్ఞానులు, ఏదంటే దారిమ్మడి పోయే పదాలన్నీ తీరు వాళ్ళు బైబిల్లో పదమే తీసి ఆ పుస్తకానికి అలాగ పైన పెట్టారు. ఎందుకంటే మార్గం మార్గం అంటే చదవటానికి ఆకర్షణీయంగా క్యాచీగా ఉంటుంది అని. సరే, ఇంకోసారి యానివర్సరీకి అయినా అన్ని తెలుసుకోండి. ఇరుకు మార్గముతో ఆరంభించబడి శాంతి మార్గం దాకా అన్నిటికీ ఒక పేరు పెట్టారు. ఇవన్నీ సువార్తలు కానీ. సరే, ఇప్పుడు యోహాను సువార్త పాపులర్, దానికి ఏం మార్గం పెట్టారు? జీవ మార్గము అని పెట్టారు అన్నాను, చూసాం కదా. 4 సువార్తల్లో ఒక్కొక్క సువార్తలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సువార్త వర్స్ వచనం ఉంటుంది. మత్తయి సువార్త చెప్పండి. 11:28 ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర నేను మీకు విశ్రాంతిని కలగజేతును. మార్కు సువార్త చెప్పండి. 16:15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. లూకా చెప్పండి. సువార్తకు పోయేవాళ్ళనే చెప్పండి. లూకా 19:10 నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. ఇవన్నీ హైలైట్ పాపులర్ గాస్పల్ వర్సెస్ ఫ్రమ్ ఈచ్ గాస్పల్. ఇవి చెప్పకుండా సాధారణంగా నాకు తెలిసి ఏ సువార్తికుడు బయట సువార్త ముగించడంటే తప్పు కాదేమో. ఇప్పుడు యోహాను సువార్త చెప్పండి. 3:16 దేవుడు లోకమును, నాకు తెలిసి ఈ మా వాక్యం చెప్పుకుంటే ఎవరైనా ముగించే సువార్తికుడు ఉన్నాడా మీ ఊరిలో? మనం తప్ప. కనుక పాపులర్ గాస్పల్, ఎందుకంటే పాపులర్ గాస్పల్ వర్స్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అనే ప్రాముఖ్యమైన ప్రఖ్యాతి చెందిన సువార్త వచనము ఇక్కడే మనకి ఈ సువార్తలోనే కనిపిస్తూ ఉంది. 5వది ఆఖరిది, ఇట్స్ ఎ పిక్టోరియల్ గాస్పల్. అక్కడ తైలవర్ణ చిత్రపటాలు ఈ సువార్తలో మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. యేసు ప్రభువును గురించి మీరు చెప్పండి కొన్ని చిత్రపటాలు, పిక్చర్స్. సరే, నేను ఉదాహరణ చెప్తా, తర్వాత మీరు చెప్తారా?
మొదటి అధ్యాయంలో 2 చిత్రపటాలు కనీసం ఉన్నాయి. ఒక చిత్రపటం ఏంటంటే ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. లోక పాపములను మోసుకొని పోవు ఏ చిత్రపటం అక్కడ? గొర్రె పిల్ల. ఇప్పుడు ఇంకొక చిత్రపటం ఆ అధ్యాయంలోని చెప్పండి. ఇంకొక పిక్చర్ 1:51 నిచ్చెన యాకోబు కనిపిస్తుంది కదా, ఆదికాండం 28వ అధ్యాయంలో. ఇలాంటి చిత్రపటాలు యోహాను సువార్తలో కనిపిస్తుంది. గొర్రెల ద్వారము నేనే, గొర్రెల కాపరి నేనే, జీవాహారము నేనే. ఇవన్నీ చిత్రపటాలు. ఈ ఐ యామ్ బ్రెడ్, ఐ యామ్ ద డ్రింక్ అండ్ ఐ యామ్ ద ఫౌంటైన్. ఇవన్నీ చిత్రాలు ఎందుకు చూపిస్తున్నామంటే, మనము పిక్చర్స్ చూపిస్తాం కదా వీబీఎస్లో పిల్లలకి. రవి హృదయం ఇప్పుడు ఏదో మార్చినారంట దాని పేరు. ఏం మార్చినారు? మేము చదువుకునేటప్పుడు అదే ఉండేది. రవి హృదయం అని పెద్ద పుస్తకం ఉంటుంది. మొదట నల్ల హృదయం ఉంటుంది. 2వ పేజ్ తీస్తే దాంట్లోకి మేకలు, నెమలి, పిల్లి ప్రసాద హృదయం అని ఇప్పుడు మారింది పేరు. తర్వాత అలాగే యేసు ప్రభు శిలువ ఒకటి వస్తుంది. దాని ద్వారా రక్తాన్ని బట్టి కడగబడి తెల్ల హృదయము అవుతా ఉంటారు. అలాగే దైవవాక్యంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా మనం కడగబడి, శుద్ధీకరించబడి, పరిశుద్ధపరచబడి ఆయన యొక్క ప్రజలుగా, పాత్రలుగా ఉండాలని దేవుని యొక్క ఏర్పాటు, ఉద్దేశం. దాని కొరకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. యోహాను సువార్త అలాగే మనకు ప్రబోధించడానికి ఇచ్చినాడు. అందుకే ఎవరైనా కొత్తగా యేసుప్రభువుని నమ్ముకుంటే మనం చెప్తాం, మీరు యోహాను సువార్త చదవండి అని. ఎందుకంటే అది చాలా తేలిగ్గా అర్థమవుతుందని, ఉపమానాల రూపంలో ఉంటాయని. యేసు ప్రభుని గురించి చిత్రపటాలు మనకు కనిపిస్తూ ఉంటాయి, రకరకాల చిత్రపటాలు. బొమ్మలు ఎందుకు చెప్తున్నాము అనే దానికి ఇంత చెప్తున్నాం. బొమ్మలు ఎందుకు చెప్తాము? పిల్లలకి క్యాచ్గా ఉంటుంది అని. యోహాను మనకి ఏం చెప్తున్నాడు అంటే, ఆయన వీబీఎస్ బెస్ట్ టీచర్. క్లోజింగ్ లెసన్ ఇస్తే సువార్త చెప్తాడు. ఆయన గాస్పల్ మీటింగ్ ఇచ్చినాం, లేదా యానివర్సరీ ఇచ్చినాం, ప్రకటన గ్రంథం తీయండి అంటాడు. మన సువార్తకే రాకపోతే ఇంక ప్రకటన గ్రంథం ఎప్పుడు తీసి? వద్దులేండి బ్రదర్, బైబిల్ స్టడీస్ చెప్పండి అంటే అప్పుడు పత్రికలు తీయండి అంటాడు. కనుక యోహాను భక్తుడిని మనం స్పెషల్ స్పీకర్కి పిలిస్తే, మనం పిలిచే అకేషన్ని బట్టి వీబీఎస్కి పిలిస్తే సువార్త చెప్తాడు. అంటే సువార్తలోని చిత్రపటాలు అన్ని బొమ్మలు చూపించి, ఇదేంటి దేవుని గొర్రెపిల్ల, ఇదేంటి నిచ్చెన, ఇదేంటి గొర్రెల ద్వారం, ఇదేంటి చిత్రపటాలు అన్నీ చూపించి మనకు అర్థమయ్యేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన గీసిన తైలవర్ణ చిత్రాలు అపరూపం, అమూల్యం, ఆధ్యాత్మికం, ఆశీర్వాదకరం, అసమానం. అది యోహాను. కనీసం ఈ 5 కారణాలను బట్టి యోహాను సువార్త అసమానమైనదని మనం గుర్తించవచ్చు. ఇప్పుడు ముందుకెళ్ళక మనకు యోహాను 15:16లో యేసు ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొంటిని అని. బైబిల్ ఎంతమంది యోహాన్లు ఉన్నారు? మొదటి యోహాన్ ఎవరు? ఆఖరి యోహాన్ ఎవరు? ఏదో మీకు వచ్చింది చెప్పండి. ఓకే, మొదటి ప్రశ్న వదిలేసి 2వ ప్రశ్న రాస్తారా? పిల్లలు పరీక్షలప్పుడు అంతే, టీచర్లు కూడా చెప్తారు, క్వశ్చన్లు అన్నీ చదివి ఏది బాగా వస్తే అది మొదట రాయండి రా. ఏం బాగా రావాలి సార్? ఒక్కటి కూడా రాలేదు సార్ అంటే ఖాళీ క్వశ్చన్ పేపర్ పెట్టి ఆన్సర్ బుక్ పెట్టేసి రండి. మన అట్లుంది. మొదటి ప్రశ్న అటెంప్ట్ చేయట్లేదు, సెకండ్ ప్రశ్న అటెంప్ట్ చేస్తుంది. హౌ మెనీ జాన్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద బైబిల్? బైబిల్లో ఎంతమంది యోహాన్లు మనకు కనిపిస్తారు? మొదటి ప్రశ్న. 2వ ప్రశ్నకి మీరు జవాబు చెప్పినారు, మొదటి యోహాన్ ఎవరు? 3వ ప్రశ్నకి జవాబు ఆఖరి యోహాన్ ఎవరు? ఆఖరి యోహానికి ప్రకటన గంతకర్త. వాళ్ళే చెప్తారు అబ్బా. బైబిల్లో కనీసం 5 మంది యోహాన్లు మనకు కనిపిస్తారు. దాంట్లో అపోస్తులైన యోహాను మనకు చాలా ఎక్కువ సుపరిచితం. యేసు రొమ్మున ఆనుకొని ఉన్నాడు. 5 పుస్తకాలు కొత్త నిబంధనలో రాశాడు. పౌలు తర్వాత నాకు తెలిసి బలంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్లో పుస్తకాలు రాయటానికి ఆయన వాడుకున్నాడంటే తప్పు కాదేమో. కనుక ఆయన అన్నాడు, యేసు ప్రభు యొక్క సూచక్రియలు అన్నీ రాయాలంటే సాధ్యమయ్యే పని కాదు, రాయలేము కూడా. రాసినా మీరు చదువుకోలేరు. మీరంటే మీరు కాదు, మానవ జాతి. సముద్రం అంతా ఇంక తీసుకొని వచ్చి చెట్లన్నీ
పెన్నెలుగా తయారు చేసి భూమి అంతా రాయటానికి మనుషులందరూ వచ్చినా కూడా ఆయనను గురించిన కార్యాలు రాయటానికి వల్ల పడదు. అయితే మరి ఇవి ఎందుకు రాసినారంటే దేవుని కుమారుని యందు మీరు విశ్వాసం ఉంచి ఆయన దేవుడని ఎరుగునట్లు ఈ సంగతులు మన కొరకై రాసినారు. కనుక ఈ 5 కారణాలు యోహాను సువార్తలో మనకు కనిపిస్తున్నాయి. 5 మంది యోహానులు, దాంట్లో యేసు ప్రభు శిష్యుడు, అపోస్తలుడు, బంధువు, కజన్, బహుశా పిన్ని కొడుకు అయి ఉండొచ్చు యేసు ప్రభు వారికి. ఆయన ఆధ్యాత్మిక సంగతులన్నీ చాలా అర్థమయ్యేటట్టుగా మనకు గ్రంథస్థం చేసిన నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటుని ఒక 5 విషయాలు నేను మీ గమనానికి తీసుకొని వచ్చి సెక్షన్ ముగించడానికి ప్రయత్నం చేశాను. 5 విషయాల్లో 5 ప్రశ్నలే. మొదటి ప్రశ్న ఏంటంటే వెన్ హ్యాస్ హీ చోసన్ us, ఎప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇదే వచనాన్నే బహుశా ఎఫెసీ పత్రికలో పౌలు యాంప్లిఫై చేసి అంటే వివరించి ఒక కామెంట్ రూపంలో రాసినాడంటే తప్పు కాదేమో. మొదటి అధ్యాయము తెలుగులో 4-6 వచనాలు కలిసి ఉంటాయి. ఎవరైనా తెలుగు మీడియం వాళ్ళు చదవండి. క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాం. ఎప్పుడు? వెన్. మొదటి ప్రశ్న ఏంటంటే వెన్ అంటే బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్, భూమికి పునాది వేయబడక మునిపే. అంటే అసలు ఇది మనకి అర్థం కాదు, మైండ్ పోద్ది ఉన్నోళ్ళకి ఎవరికైనా ఆలోచిస్తే. మామూలుగా మనల గురించి ఆలోచించుకోవాలనుకుంటే మనకి వెనక ఒక 2-3 తరాలు ఆలోచిస్తాం. మా నాన్నగారు అంటే తాతయ్య అంటారా మీరు? ఇక్కడ ముందు ఆలోచించాలంటే కొడుకు లేదా కూతురికే మొదటి పెండ్లి అవుతుంది కదా, కూతురు తర్వాత వాళ్ళ కూతురు, ఇంకా అంతకంటే ఇంకెక్కువ కూడా ఆలోచించలేవు. భూమికి పునాదులు వేయబడక మునిపే అంటే లెట్ దెర్ బి లైట్, వెలుగు కలుగునగా, కానీ దేవుడు పలకక మునిపే, 3వ దినాన భూమిని చేయక మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే, ఆ తర్వాత ఆదామవ్వ పుట్టక మునిపే, నోహు దేవుడి కొరకు ఓడ సిద్ధం చేయ మునిపే, హనోకు దేవునితో నడవక మునిపే, అబ్రహాం పిలువబడక మునిపే, మోషే ఇశ్రాయేల్ నడిపించక మునిపే, దావీదు రాజు గాక మునిపే, యెషయా ప్రవచించక మునిపే, బాప్తిస్మిచ్చి యోహాను బాప్తిస్మియక మునిపే, యోహాను భక్తుడు సువార్త రాయక మునిపే, భారతదేశం ఏర్పాటు చేయబడక మునిపే. భారతదేశం ఏర్పాటు చేయబడక మునిపే అంటే ఆంధ్ర ఎప్పుడు ఏర్పడింది అంటే గుంటూరు జిల్లా ఎప్పుడు, గుంటూరు అంటే పల్నాడు అంటే పేటలో ఎప్పుడు మైండ్ పోద్ది ఆలోచిస్తే. అప్పుడు నేను దేవుడిని ఎలా చూశాడు, ఎన్ని తరాలు వచ్చింది కదా భూమి ఏర్పాటు చేసిన తర్వాత. మన ఇంట్లోనే అనుకోండి, ఎన్ని తరాలు వచ్చినాయి, అన్ని తరాల్లో దేవుడు ఎలాగ చూస్తాడు? ఇది ఆశ్చర్యము. దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పం అంట. వెన్ హ్యాస్ హీ చోసన్ us, ఆయన మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ప్రశ్న జవాబు ఏంటంటే బిఫోర్ ద వరల్డ్ బిగాన్. భూమిని ఏర్పాటు చేయక మునిపే, భూమికి పరదలు విధించక మునిపే, సముద్రాన్ని ఏర్పాటు చేయక మునిపే, దాంట్లో తుఫాన్లు అవి పుట్టక మునిపే. ఒక పాత పాట కూడా ఉందనుకుంటా, ఏర్పరచుకుంటేవే నన్ను. యేసుక్రీస్తులో ఆదాము లేక మునిపే, హనోకు లేక మునిపే, అవన్నీ విషయాలు రాస్తూ లేదా పాడుతూ వచ్చినారు. భూమికి పునాదులు వేయక మునిపే ఏర్పాటు చేసుకుంటే. ఇది మన జ్ఞానమునకు ఊహకు మించింది. సాధారణంగా మనము మన పిల్లల్ని ఎప్పుడు ప్రేమించడానికి ఆరంభిస్తాం? పెళ్ళైన పిల్లలు చెప్పండి. పెళ్ళైన వెంటనే ప్రేమిస్తారా? లేదు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే, కడుపులో నుండి బయటకు వచ్చిన తర్వాత, అప్పుడు మన రక్తం పంచుకొని వచ్చారంటే మన రూపం వారిలో ఉందని, ఫోటో కాపీ ఉందని, నా మాదిరే నడుస్తున్నాడు, నా మాదిరి నవ్వుతున్నాడు, నా మాదిరి తల వెంట్రుకలు,
ఎవరికైనా అప్పుడు కనిపిస్తుంది కానీ దేవుడు అంట భూమి పునాది వేయబడికి మనుషుడే లేడప్పుడు. ఆదాములోనే దేవుడు మనకి తప్పిదాలు చూసి యేసుక్రీస్తు ప్రభువులో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోవడం చూచి, ఎరిగి ఉంటివే నన్ను యెహోవా, భూమికి పునాదులు వేయబడక మునుపు నేను ఎక్కడున్నాను, నా తల్లే లేదు ఇంక నేనెక్కడున్నాను, నా తల్లికి తల్లే లేదు ఇంక నేనెక్కడున్నాను, అసలు మానవ జన్మే లేదు, ఇంక నన్ను ఎలాగో చూచావు. ఇది జ్ఞానమునకు మానవ తెలివి ఊహకు మించింది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు నిత్యత్వములోనే వారి మీటింగ్ ఏర్పాటు చేసి మనం సృష్టి చేయబోతున్నాం. 6 రోజులు 3వ దినాన్ని భూమిని కలగజేయబోతున్నాం. భూమిలో ఆసియా ఖండం వస్తుంది, ఆసియా ఖండంలో భారతదేశం వస్తుంది, భారతదేశంలో సౌత్ ఇండియా వస్తుంది, సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా వస్తుంది, తర్వాత పల్నాడు అవుతుంది, దాంట్లో పేట ఒకటి వస్తుంది, దాంట్లో పలానా ఊరిలో పలానా గోత్రం నుండి, పలానా కులం నుండి, పలానా ప్రాంతం నుండి పలానా వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను. వాట్ ఈస్ ది జీనెటిక్ ట్రీ? వాట్ ఈస్ దిస్ మాలిక్యులర్ స్ట్రక్చర్? ఊహకు మించింది. నేను మిమ్మను ఏర్పరచుకుంటు. రెండవ ప్రశ్న మనందరికి బాగా పరిచయమైన సంగతే కదా. ఎవరిని ఏర్పాటు? ఊమి హియర్ చోస్, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఇందాక 15-16లో మనం చదివాం యోహాను సువార్తలు. మిమ్మును ఏర్పాటు చేసుకున్నాడు. మిమ్మును అంటే బాగా గొప్పవారైన ఆ దినాల్లో ఉన్న హేరోదు లాంటి వాళ్ళు, పిలాతు లాంటి వాళ్ళు, కైప లాంటి వాళ్ళు, అలాంటి మత నాయకులు కానీ, లేదా రోమా సామ్రాజ్యంలో ఉన్న గొప్పవారిని కాదు ఏర్పాటు చేసుకున్నట్లేదు. మిమ్మల్ని అంటే ఇక్కడ ఈ 11 మంది దగ్గరికి వచ్చేటప్పటికి దాదాపు 7-8 మంది దాకా వెళ్ళి చేపలు పట్టేవాళ్ళే ఉన్నారు. ఒకే దాంట్లో నుండే ఈ దినాల్లో మనలాంటి విశ్వాసులు ఏంటి చెప్పింటాం, యేసుప్రభుడు క్యాస్ట్ ఫీలింగ్ చూడు బ్రదర్, అందరూ వాళ్ళని ఎన్నుకున్నాడు. ఈ కంపు పరలోకానికి పోతే కానీ పోదనుకుంటా కదా. క్యాస్ట్ ఫీలింగ్ ఆయనకి అంటున్నారు ఇట్లా కొత్త. ఆయన క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఆయన వడ్రంగి వాళ్ళు, యూదులు వాళ్ళే కావాలి కదా. చేపలు పట్టి వాళ్ళు కూడా వచ్చినారే. 7 మంది మినిమం. దెర్ ఆర్ 7 అట్లీస్ట్ అవుట్ ఆఫ్ 11 వర్ ఫిషర్ మ్యాన్. ఇంకా కేవలం 4 వేరే వేరే ఉద్యోగాల్లో నుండి వచ్చినారు. దాంట్లో మత్తయి మీకు తెలుసు అకౌంటెంట్, ఆంధ్రే మీకు తెలుసు చేపలు పట్టేవాడే మనకు పరిచయం. ఇలాగ కొంతమంది వేరే వారి దాంట్లో నుండి వచ్చినారు. యేసు వారందరినీ ఎన్నిక చేసుకున్నారు. ఇప్పుడు మన దగ్గరికి వస్తే పౌలు అపోస్తలుడు దీన్ని యాంప్లిఫై చేస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17, 18, 27, 28 చదవండి. ఏ శరీరియు దేవుని ఎదుట సంశయించుకున్నట్లు సరే నేను చదువుతా ఇక్కడ. మొదటి వెర్రివారు, రెండవది బలహీనులు, మూడవది ఎన్నిక లేనివారు, నాలుగవది నీచులు. ఇప్పుడు కరెక్ట్గా చెప్పండి మీరు. మొదటిది ఎవరు? వెర్రివారు. రెండవది ఎవరు? బలహీనులు. మూడవది ఎవరు? ఎన్నిక లేనివారు. నాలుగవది ఎవరు? నీచులు. ఐదవది ఎవరు? తృణీకరించబడినవారు ఎన్నిక. ఇప్పుడు జవాబు, నేను ప్రశ్న అడుగుతా, మీరు జవాబు చెప్పండి. ఈ 5 గుంపుల్లో మనం ఏ గుంపు? ABCDE అని ఉంది, 1 2 3 4 5 ఉంది అనుకోండి. దీని అంతట్లో మనం ఏ గుంపు? ఎన్నిక లేని వారు. మీరు ఒకటే. 1 2 3 4 5 పెట్టినాం అనుకోండి. పైన ఇప్పుడంతా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్సే కదా, పైన ప్రశ్న ఇచ్చింటారు. ఈ కింద దాంట్లో దేనికి మనం సంబంధించిన వారము? ఎన్నిక లేని వారు, తృణీకరించబడిన వారు, వెర్రివారు, ఇలాగ బలహీనలు అన్నీ ఇచ్చేసినారనుకో. ఏ గుంపు మనం? ఆల్ ద అబౌవ్. పైవన్నీయు వెర్రివారము, బలహీనలము, నీచులము, తృణీకరించబడిన వారము,
ఇంకేమేమి ఇంకా మనకు తక్కువ ఉన్నాయేమో, దాంట్లో తక్కువ ఉన్నాయేమో, మా సంగతి తెలిస్తే ఇంకెక్కువ రాసింటాడు పౌలు. మేము గుంటూరులోని తెలియట్లేదేమో ఆయనకి, కొరంతీల గురించే రాశాడు అని రాశాడు. వీఆర్ ఆల్ ఆఫ్ ద అబౌవ్, మనం అన్ని పైవన్నీ కలిగిన వారు. ఇలాంటి వాళ్ళని వాళ్ళని ఎన్నిక చేసుకుంటారా? మీరు కొడుకో కూతురుకో పెళ్లి చేయాలంటే ఎంత ఇన్వెస్టిగేషనో, సిబిఐ మాదిరి. అబ్బాయి ఎట్లాంటి వాడు, అమ్మాయి ఎట్లాంటి వాళ్ళు, మీ వాళ్ళు ఎట్లున్నారో మీరు మాత్రం పట్టించుకోరు. గురువింద గింజ మాదిరి ఉంటుంది. బయట వాళ్ళు మాత్రం మంచోళ్ళు కావాలి కదండి, ప్రార్థన పరులు కావాలి కదండి, ఆత్మీయులు కావాలి కదండి. అందరూ మంచోళ్ళు ఎక్కడి నుండి వస్తారండి? మీలాంటి చెడ్డోళ్ళు కూడా ఉంటారు కదా. కాదు బ్రదర్, మా బాబుకి ఎట్లో ప్రార్థన రాదు. ప్రార్థనే కదా వాడికి, ఆరాధన రాదు, ప్రార్థన ఏది రాదు. కానీ వాళ్ళకి మాత్రం ఆత్మీయమైన అమ్మాయి కావాలా. ఎందుకంటే జస్టిఫికేషన్ చేస్తారు, వీడు ఎలాగో బాగాలేడు కదా, అమ్మాయిని వస్తే మార్చుకుంటుందని మా భారం బ్రదర్. అదే కాదు భారం. ఎట్లా జస్టిఫై చేస్తారో మా దగ్గరకు వచ్చి కొన్నిసార్లు చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది వారికి. వాడు తర్వాత పెళ్ళైన తర్వాత తాగేసి తన్నేసి తిట్టేసి వెళ్ళిపోతే ఆవిడ అమ్మాయి జీవితం ఏం కావాలా? మనం బాగాలేకపోయినా కూడా మనకు బాగుండేవాళ్ళు కావాలనుకుంటా కదా. దేవుడు అలాగే ఎన్నిక చేసుకోవాలనుకుంటే ఎవరున్నారు ఆయనకి? తెలివైన వాళ్ళు ఎవరున్నారు? బలవంతులు ఎవరు? ఆయనకంటే తెలివైన వాళ్ళు ఎవరున్నారు? ఆయనకంటే బలవంతులైన వారు ఎవరున్నారు? ఆయనకంటే ఎన్నికైన వారు ఎవరున్నారు? ఆయనకంటే గొప్పవారు ఎవరున్నారు? నన్, ఏ ఒక్కరు లేరు. పోనీ ఆయనతో ఉండేవారు ఎవరన్నా దేవదూతలు ఉంటారు కదా, గాబ్రియేలు, మికాయేలు, మిగతా దూతలు. వాడు కూడా అవసరం లేదు. ఈ పాపలమైన మన దగ్గరికి ఆయన నేరుగా దిగి వచ్చిన. చెడిపోయారు ప్రభువా, దేవదూతలు చెప్తున్నా. అవును, నాకు తెలుసు వాళ్ళు చెడిపోయారని. ఎందుకంటే ఆదికాండం 6వ అధ్యాయంలో రాయబడింది, మనుషులు చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి తలంపులలోని ఊహలన్నీ ఎల్లప్పుడూ, ఆల్ ద టైమ్, నాట్ ఓన్లీ నైట్, నాట్ ఓన్లీ డే, నాట్ ఓన్లీ ఫస్ట్ వీక్, నాట్ ఓన్లీ లాస్ట్ వీక్, నాట్ ఓన్లీ మార్చ్, నాట్ ఓన్లీ సెప్టెంబర్, నాట్ ఓన్లీ పరీక్షల్లో, నాట్ ఓన్లీ పెళ్ళైన, ఆల్ ద టైమ్ దే ఆర్ కంటిన్యూవల్లీ ఈవిల్. అలాంటి మనుషుని దగ్గరికి ఏ విషమంతా కూడా పాపం లేనివాడు, విషమంతా కూడా పొరపాటు అన్యాయం లేని పరిశుద్ధుడు, నిష్కల్మషులు, పాపులలో చేరిక ప్రత్యేకముగా ఉన్నవాడు, సకల యుగములకు రాజైన యేసు కాలము సంపూర్ణమైనప్పుడు మన దగ్గరికి వచ్చింది. ఎవరైనా ఇలాంటి వాడు, అన్యాయం లేని పరిశుద్ధుడు, నిష్కల్మషులు, పాపులలో చేరిక ప్రత్యేకముగా ఉన్నవాడు, సకల యుగములకు రాజైన యేసు కాలము సంపూర్ణమైనప్పుడు మన దగ్గరికి వచ్చింది. ఎవరైనా ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటారండి? ఏ కంపెనీలో అయినా ఉద్యోగస్తులు కావాలంటే క్రీమ్ కావాలా అంటారు, అందుకే క్యాంపస్ సెలక్షన్లో అంటారు. అక్కడ మళ్ళీ టెస్టులు పెడతారు, ఫిల్టర్ చేస్తారు, ఇంటర్వ్యూలు పెడతారు, హెచ్ఆర్ అంటారు. వాళ్ళకి అవసరమైన క్రీము. తెలివైన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు కావాలనుకుంటారు. లోకమంతా జ్ఞానులు కావాలనుకుంటే యేసుప్రభు వెర్రివారు కావాలనుకున్నారు. లోకమంతా బలవంతులు కావాలనుకుంటే యేసుప్రభు బలహీనులు కావాలనుకున్నారు. లోకమంతా ఎన్నికైన వారిని కావాలనుకుంటే యేసుప్రభు ఎన్నిక లేని, గివ్ ఆల్ ద ట్రస్ట్ టు మీ, నాకంత నిష్ఫలమైనది ఇచ్చేయండి, ఫలమైనదంతా లోకం తిప్పేసి. ఇప్పుడు సైతానుడు అనుకున్నాడు, నా చేతిలో బలవంతులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, శక్తి కలిగిన వారు ఉన్నారు, నా చేతి ద్వారా నేను లోకాన్ని తలకిందులు చేస్తాను. యేసుప్రభు అన్నాడు, బలహీనులు, రోగులు, తర్వాత ఏంటి నీచులు, వెర్రివారు, ఇలాంటి వాళ్ళంతా నా చేతిలో ఉన్నారు, వీళ్ళ ద్వారా నేను లోకాన్ని తలకిందులు చేస్తా. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. ఎలాగ చేస్తావు ప్రభువా? అదే యేసు యొక్క శిలువ ద్వారా ఆ మనుషులను పరిశుద్ధపరిచి, నిర్దోషులుగా చేసి, నిరపరాధులుగా చేసి, లోకము కొరకై దేదీప్యమానమైన సాక్షులుగా, వెలుగు జ్యోతులుగా ప్రభు వాడుకోవాలని సంకల్పించిన. దైవమా, ఇది ఏమే ప్రేమ! చేపలు పట్టడానికి రాత్రిపూట వలలేసే పేతురు లాంటి నిలువబడి అపోస్తుల కాలం 2వ అధ్యాయంలో బోధిస్తే వేల మంది రక్షణలోనికి వచ్చిన. యోహాన్ లాంటి వాడు చేపలు పట్టే పనిలో సహాయం చేసేవాడు, పత్రికలు రాస్తే 5 పత్రికలు క్రైస్తవ లోకానికి ఈ దినానికి ఆధ్యాత్మికమైన ప్రోత్సాహం పురికొల్పు కనిపిస్తున్నాయి. అలాగే ఎంతమందిని, 11 మందిని గురించి ఎంత చెప్పినా తక్కువే.
వారందరికీ యజమానుడైన యేసుని గురించి ఏమని చెప్పగలం? ఈ దినాన 11 మంది శిష్యులు లేకపోవచ్చు, కానీ ఆ 11 మందిని తర్బీదు చేసిన యజమానుడు, దేవుని పరిచారకుడు, దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క రీతిగా 11 మంది లోకాన్ని తలకిందులు చేస్తే మనం ఇక్కడ ఎంతమంది ఉన్నాం? 11 ఉన్నామా? తక్కువ ఉన్నామా? ఎక్కువ ఉన్నామా? చెప్పరేంటి? సంఖ్యకి ఎక్కువే. ఏం చేస్తాము? తెలుగులో పద్యం ఉంది కదా, ఎలక తోక తెచ్చి ఏడాది ఉతికినా తెలుపు తెలుపే కానీ నల్లకి కాదు. ఎలక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపే కానీ 42 ఏళ్ల నుండి ఉతికి